ఇప్పుడైన వార్త తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. 2 నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మలుపులు, కోర్టు కేసులు, వాయిదాల తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం, మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గతంలో ఈ పీఠానికి సంబంధించి ఎన్నికలు కూడా వాయిదా పడింది కదా! అంటే ముఖ్యంగా గెలుచుకోక స్వతంత్ర అభ్యర్థి అనూహ్యంగా ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్‌కు బలం 15కి అయితే చేరిందనమాట. దీంతో టేకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనమాట. అయితే ఇక్కడ ఓ రాజకీయ వింత చోటు చేసుకుంది. చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకోగా వైస్ చైర్మన్ పదవిని బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల కైవసం చేసుకున్నారనమాట. రాజకీయ సమీకరణ దృష్ట్యా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు చేతులు కలపడం చర్చనీయాంశంగా మారిందనమాట. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఈ సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్, సిపిఐ కూటమి ఏర్పడి కాంగ్రెస్‌కు చెక్ పెట్టాయన్నమాట. ఇక 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, సిపిఐ ఏదైతే 4 స్థానాలు గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. శనివారం భారీ భద్రత మధ్య జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు గుడిసెల సంధ్యారాణి చైర్పర్సన్‌గా ఎన్నికయ్యారన్నమాట. వైస్ చైర్మన్ పదవిని సిపిఐకి చెందిన మిట్టపల్లి సరిత దక్కించుకున్నారు. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకు పరిమితం కావడంతో ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడింది. శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడ 650 మంది పోలీసులు బందోబస్తు అయితే నిర్వహించారనమాట. ఇక ముఖ్యంగా ఖానాపూర్‌లో హైడ్రామా మళ్ళీ మొదలైందనమాట. మొత్తం మీద అయితే ఇక్కడ ఇబ్రాహీంపట్నం అంటే కేతన్పల్లి పీఠాలు అయితే నిర్మల్ జిల్లాపూర్ కాలనీలో మొత్తానికి ఎన్నికల బరిలో ఈ 2 సీట్లు అయితే గెలుచుకున్నట్లు అప్డేట్స్ అయితే మనకు వచ్చాయి కాబట్టి సో ఇదంతా కూడా ఇటీవల కాలంలో ఈ సీట్లు అసలు వస్తాయా రావా అనే విధంగా కూడా సో మొత్తానికైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి ఊహించని విధంగా. సో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇటీవల కాలంలో కవిత సైతం కొత్త పార్టీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు అంటున్నారు. ఇవన్నీ కూడా ఏ రకం కలిసి వస్తుంది ఏంటనేది కూడా ఎవరికారు రాజకీయంగా చర్చించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకంత ఏదైతే స్థానాలు కూడా గెలుచుకోవడం ఇవన్నీ పార్టీకి బలం చేకూరుస్తుంది అంటున్నారు.